పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద శుక్రవారం అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల్లో భాగంగా కళాజాత ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, దాని నిర్మూలనకై తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలను పాటల ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయంచ తిరుపతి కళా బృందంతో పాటు సాంస్కృతిక సారథి బృందం ఆధ్వర్యంలో పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కల్పించారు. అవినీతి నిరోధక శాఖ మన జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ గారుల ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, అదేవిధంగా పోలీసు కళా బృందం వారు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళకు వేల కొద్ది అనేక రకాలైనటువంటి మరి ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఉద్యోగం దిగిపోయిన తర్వాత కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఉద్యోగస్తుల మధ్యలో చచ్చిపోయినా కూడా కుటుంబానికి నౌకరిస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. రూపాయలను అధికార దాహంతో మరి తినకుండా ఎవరి బాధ్యతను ప్రభుత్వం ఏదైతే బాధ్యతను ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఏసీబీ డిఎస్పీ గారు శ్రీ సుదర్శన్ గౌడ్ సారు మరి జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా మీరందరు పేపర్లలో చూస్తారు. ఏసీబీ వలలో రెవెన్యూ శాఖ సిబ్బంది, ఏసీబీ వలలో పట్టుబడ్డ పోలీసు, ఏసీబీ వలలో పట్టుబడ్డ విఆర్ఓ, ఏసీబీ వలలో పట్టుబడ్డటువంటి ఒక టీచరు, ఏసీబీ వలలో పట్టుబడ్డటువంటి ఒక కలెక్టర్ ఉద్యోగి, ఇలా రకరకాల శాఖల నుండి ఏ శాఖలో చూసినా ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తుందన్న ఉద్దేశంతో దీనికి ఒక సపరేట్గా ఏసీబీ శాఖనే మరి మీకు కేటాయించడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా ఏడికి పోయినా మోహన్ రెడ్డి పేరు వస్తుంది. దేశంలోనే అవినీతి పరులలో నెంబర్ 1 రెవెన్యూ, నెంబర్ 18 వచ్చేసి పోలీస్ శాఖ. అంటే 1 నుండి 18కి మధ్యలో పోలీస్ శాఖ అనగానే మధ్యలో 16 ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. కాబట్టి ఇలా 18వ స్థానానికి పోలీస్ శాఖ ఉన్నా ఇతనే వెళ్తాడు కాదు. ఈ తహసీల్దార్ ఆఫీస్కి పోతే అక్కడ అటెండర్ కాల్చాలి మొదలు పెడితే ఓహో ఇక అన్ని ఉంటాయి. కాబట్టి ఏ శాఖలో చూసినా ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తుంది. డిసెంబర్ 9 తారీఖు వరకు ప్రతి జిల్లాలో రేషన్ షాప్కి పోతే ఒక 100 రూపాయలు ఇస్తే జల్లి శాంక్షన్ అవుతుంది. ఇలా ఎక్కడ చూసినా ఏడికి పోయినా అవినీతి తాండవిస్తుంది. అయితే సోదరులు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. 108 ల్యాండ్ చేయడం జరిగింది. ఆ నంబర్ 1064 కొద్దిగా కఠినంగా ఉంటుంది వినడానికి, కానీ 1064 అనే నంబర్కు కాల్ చేస్తే ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఏ శాఖలో అవినీతి జరుగుతుంది, ఎక్కడ అవినీతి దాన్ని పట్టుబట్టించాలంటే మీ చేతులలో ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడు చూసినా ఆ పేపర్లలో రాస్తారు, కానీ ఆ పేపర్లకు సహకరించుకుంటే వాళ్ళకి ఎక్కించాలంటే అన్ని వార్తలు. మన పోలీస్ శాఖ మరియు రసమై వాళ్ళ బృందం మొత్తం కూడా కరీంనగర్ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కరీంనగర్ జిల్లా డిఎస్పీ సుదర్శన్ గౌడ్ సారు మీకు పాంప్లమెంట్స్ ఇస్తారు. వాళ్ళందరూ ఆ పాంప్లమెంట్స్లలో కూడా నంబర్లు ఉన్నాయి, నంబర్ ఉంది. మరి ఇప్పుడు మా సోదరుడు ఒక పాట పాడుతాడు, మా పోలీస్ కళాకారుడు. అవినీతిని అంతం చేయ కదలాలి, నడవాలి, అవినీతిని అంతం చేయ కదలాలి, అవినీతిని అంతం చేయ కదలాలి, లంచాలను రూపు నడవాలి, అవినీతిని అంతం చేయ కదలాలి, లంచాలను రూపు నడవాలి, మార్పుకై మనమే మార్గాలేయాలి, అక్కమాల అడ్డు కట్టాలి, అవినీతిని అంతం చేయ కదలాలి,
కాంప్లిమెంట్స్ నర్సన్న కాంప్లిమెంట్స్ కావాలట సోదరులు మరియు మన బృందంలో కూడా మీ అందరినీ చైతన్యపరిచే దిశగా ఈరోజు చేస్తుంది. దానిలో నంబర్లు ఉన్నాయి. ఏ రోజైనా ఎక్కడైనా అవినీతిని పట్టుబట్టించాలని ఈ విధంగా జరుగుతుంది. మా కరెంట్ ఆఫీసులో ఇట్లా జరుగుతుంది, మా ఎక్సైజ్ ఆఫీసులో ఇలా జరుగుతుంది, లేదా వివిధ శాఖలలో ఏ శాఖ చూడు ఎక్కడికి పో అక్రమాలకంతు లేదు అవినీతికి పొంతు లేదు అక్రమాలకంతు లేదు అవినీతికి పొంతు అక్రమాలకంతు లేదు అవినీతికి పొంతు లేదు అక్రమాలకంతు లేదు అవినీతికి పొంతు లేదు నీతి నియమాలు లేవు న్యాయం ధర్మాలు లేవు నీతి నియమాలు లేవు న్యాయం ధర్మాలు నీతి నియమాలు లేవు న్యాయం ధర్మాలు లేవు నీతి నియమాలు లేవు న్యాయం ధర్మాలు లేవు లేక పని కాదని మొదలంతా న్యాయమాయే అసలేందు పని కాదని ప్రజలందరూ లాలుడాయే లేక పని కాదని ప్రజలందరూ న్యాయమాయే అందరికన్నా ముందు నా బలెదుర కావాలని అందరికన్నా ముందు నా బలెదుర కావాలి ఆడ ఈడ అప్పు చేసి అలిపుస్తలమ్ముకొని ఆడ ఈడ అప్పు చేసి అలిపుస్తలమ్ముకొని అత్యాశకు నీవు పోతే అగమాయ నీ బతుకు అత్యాశకు నువ్వు పోతే అగమాయ నీ బతుకు లంచాలను లంచాలను ఇస్తుంటే అన్నలో తమ్ములారా లంచగొండులు గురబట్టే అన్నలో తమ్ములారా లంచాలకు మార్చుకు వెళ్ళి అన్నలో తమ్ములారా లంచగొండులు మాయే అన్నలో తమ్ములారా ఇచ్చుకుంట పోతుంటే అన్నలో తమ్ములారా ఇల్లు గుల్లాడుతుంది అన్నలో తమ్ములారా ఇచ్చుకుంట పోతుంటే అన్నలో తమ్ములారా ఇల్లు గుల్లాడుతుంది అన్నలో తమ్ములారా లాభాలకు ఎరవేసే అధికారుల కట్టు లేదు లాభాలకు ఎరవేసే అధికారుల కట్టు ఉంది అన్నలో తమ్ములారా కంటబడ్డ మోసాలను అన్నలో తమ్ములారా ఖచ్చితంగా తెలియవలచు అన్నలో తమ్ములారా తమ్ములారా ఖచ్చితంగా వేధించు అన్నలో తమ్ములారా మరి ఈరోజు అయినా మీ దగ్గర అవినీతి పైన కార్యక్రమాలు జరిగిన అవినీతికి ఎక్కడన్నా పాల్పడ్డా సమాచారం అందించవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. మన దృష్టిలో మాత్రం ఎక్కడ జరిగినా మన వరకు మాత్రమే చూసుకుంటాం, నా పని వరకే చూసుకుంటాం, నా పని అయిపోతే మొత్తం అయిపోయినట్టులేనే స్వార్థం ఎప్పుడైతే నీలో ఉంటుందో దేశం అభివృద్ధి చెందదు, మన రాష్ట్రం అభివృద్ధి చెందదు, మన ఇల్లు కూడా అభివృద్ధి చెందదు. అదంతా ఎందుకన్నా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకో, తమ్ముని కన్నా అన్న కన్నా పైకి వానికన్నా వీడు వీనికన్నా వాడు ఒకరి మీద కూడా ఫైరోకులు చేసుకుంటా మన ఇంట్లో మనమే అనగదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎక్కడ బాగుపడుతుంది? అందుకే ఒక్కసారి నీలో మానవత్వం రావాలి, ఒక్కసారి నీలో మార్పు రావాలి. ఆ మార్పు దిశగానే ఈరోజు ఏసీబీ ముందడుగేసింది. మరి ఏసీబీ డైరెక్టర్ గారు ఏకే ఖాన్ మన తెలంగాణ డైరెక్టరు, అదేవిధంగా డీజీపీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ నలుమూలలలో తెలంగాణ 10 జిల్లాలలో ఏసీబీ అంటే ఏంది, అక్రమాల పుట్టాయి అంటే ఇలా మీకు ఇచ్చిన పాంప్లమెంట్లలో నంబర్ ఉంటుంది. మీరు ఏ జిల్లా వాసులైనా ఎక్కడికి పోయినా ఎప్పుడు డౌట్ వచ్చినా అవినీతిని పారదోల పదర ముందుకు ఎఫ్ఐఆర్ కాపీ కొరకు వేధించిది పోలీసులు. ఎఫ్ఐఆర్ లంచమిస్తేనే వదిలిని కాపీ కొలకు పట్టుబడితే లంచమిస్తేనే వదిలి పోలీసు నౌకర్లు లంచాలతో అయితయని పోలీసు నౌకర్లు లంచాలతో అయితయని నమ్మి మీరు లంచమిస్తే నట్టేటనే ముంచినారు. అవినీతిని పారదోల పదర